వెల్కమ్ టు భారత్ సమాచార్ న్యూస్. నిర్మల్ డిస్టిక్ దొడర్న విలేజ్లో రైతు చేనులో జలశ్రీ కార్యక్రమంలో భాగంగా పంట కుంట పనులను జిల్లా కలెక్టర్ బ్రజేష్ మిశ్రా రైతు చేనులో రైతుతో కలిసి ప్రారంభించారు. ఎందుకంటే భూగర్భం నుంచి మీకు నీళ్లు రావాలంటే భూగర్భంలో నీళ్లు ముందు పోవాలి కదా, ఎక్కడి నుంచి పోతుంది? వర్షమే రాకపోతే. మీకు తెలుసా ఈ సంవత్సరం ఎంత తక్కువ వచ్చింది వర్షం? లేదు కదా. అంటే నాకు తెలిసి ఈ సంవత్సరం ఎప్పుడు కూడా నేను నిరంతరంగా ఒక 4 గంటలైతే వర్షమే చూడలేదు. నిరంతరంగా పడలేదు, కంటిన్యూస్గా. అవునా కదా? పడలేదు. అంటే ఒక విషం పరిస్థితి లాగానే ఉంది. జూలై ఆల్మోస్ట్ ఇప్పుడు దాటిపోతుంది. జూలై దాటిపోతే ఒక 70% మాన్సూన్ పోయినట్టు. కేవలం మీకు ఒక ఆగస్ట్ నెల మాత్రం ఉంటుంది. ఆగస్టులో కూడా కొంత వర్షం తక్కువ పడితే అప్పుడు ఇట్లాంటి మీ ఫామ్ పండ్ వల్ల కనీసం భూగర్భంలో జలమైనా పోతే అప్పుడు చుట్టుపక్కల మీ బోర్వెల్ ద్వారా కానీ హ్యాండ్ పంప్ ద్వారా మీరు నీళ్ళు తాగడానికి లేదా మీ వ్యవసాయం చేసుకోవడానికి వాడుకోవచ్చు. లేదు అంటే కింద మొత్తం ఖాళీ అయిపోతుంది. ఓకే, చలో, వెరీ గుడ్. మీరు ఎన్ని ఎకరాలు ఉన్నాయి మీకు భూమి? 6 ఎకరాలా? ఓకే. ఏమేమి వేస్తారు ఇక్కడ? పత్తి. అది యాసంగిలో ఏం వేశారు? మొక్కజొన్న. మొక్కకి పైసా వచ్చిందా? జొన్నకి రాలేదు. ఓకే. జొన్న ఎంత చేశారు, మక్క ఎంత చేశారు? మక్కలు ఎన్ని క్వింటాలండి? ఓకే. ఇప్పుడు వేసిన ఇది పత్తిలో యూరియా వేశారా? యూరియా వేయలేదు. ఎప్పుడు చేస్తారు యూరియా? ఒక 30 డేస్ తర్వాత చేస్తారు. ఓకే. ఇప్పుడు ఏంటంటే సార్ మన కొత్త జాబ్ కార్డ్స్ కూడా అట్లనే చెప్పారు. టోటల్ ఎంతమంది ఉన్నారు మన జిల్లాలో మహిళా సంఘాలు పట్టేదారు ఉన్నారు? సార్ మన దగ్గర రిజిస్టర్ అయిన వాళ్ళు 6,000 ఉన్నారు సార్ జిల్లాలో. అంటే మన ఏపీఓలో ఉన్నవాళ్ళు ఇంకా ఎక్కువే ఉంటారు సార్. అయితే మనకి ఇప్పుడు 2,800. ఎట్లా చేస్తారు యూరియా బుకింగ్? ఫోన్లో చేస్తారా? ఎలక్షన్లో ఇచ్చారా ఎస్ఐఆర్ ఫామ్? ఇచ్చారా? చలో, 240. అంటే ఇప్పుడు ఇది 570. అది రైతు ఎవరున్నారు? తెలంగాణ सामान वामान పెట్టుకోవడానికి క్వశ్చన్ కరో పూర్తి చేసేస్తాను. అంబుగా వాళ్ళు వచ్చారా? ఇంకా రాలేదు సార్. నిన్న 13 వచ్చింది సార్. ఓకే. सर इधर देखिए सर एक बार।